నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. డ్రగ్స్ కు దూరంగా భవిష్యత్తుకు దగ్గరగా విద్యార్థుల్లో చైతన్యం నింపిన సిఐ తిమ్మయ్య తిరుపతి జిల్లా బిఎన్ కండ్రింగ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె రమణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ తిమ్మయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సిఐ తిమ్మయ్య మాట్లాడుతూ విద్యార్థి దశలో సరైన దారిని ఎంచుకోవడం ఎంతో కీలకం. మాదక ద్రవ్యాలు తాత్కాలికంగా ఆనందం ఇచ్చినట్లుగా అనిపించినా అవి మన ఆరోగ్యం, చదువు, భవిష్యత్తు అన్నింటినీ నాశనం చేస్తాయి. ఒకసారి అలవాటు పడితే బయటపడడం చాలా కష్టమని హెచ్చరించారు. డ్రగ్స్ వల్ల కలిగే శారీరక, మానసిక సమస్యలను ఉదాహరణలతో వివరించి చెడు స్నేహితుల ప్రభావానికి లోను కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా మిమ్మల్ని మాదక ద్రవ్యాల వైపు ప్రలోభ పెడితే వెంటనే ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. మీ భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని తెలిపారు. ప్రధాన ఉపాధ్యాయులు కె రమణయ్య మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి చదువులో, క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలని ఆకాంక్షించారు. పాఠశాల స్థాయిలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేశారు. స్కూల్ టీచర్లు పాల్గొన్నారు. SR7 టీవీ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. పొగాకు వేసుకున్నా, ఇతరత్ర ఏవైనా మత్తు పదార్థాలు ఏవి వేసుకున్నా కూడా నేరంగా పరిగణించబడుతుంది. ఒక్కసారి ఆ నేరం అనేది దాని మీద కంప్లైంట్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్ మీదకి వచ్చారు అంటే మీ యొక్క పేరు, మీ నాన్న పేరు, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా దానిలో ఎంట్రీ చేయబడతాయి. ఒక్కసారి పోలీస్ యొక్క రికార్డులో మీ యొక్క పేరు, వివరాలు ఎంట్రీ చేయబడ్డాయి అంటే మీ యొక్క జీవితాంతం అవి వెంటాడుతూనే ఉంటాయి. పోలీస్ మార్క్ అనేది ఎప్పుడు కూడా మీకు గుడ్ బిహేవియర్ కింద సర్టిఫికేట్ ఇస్తాం. మీకు ఎప్పుడన్నా ఏదైనా జాబ్ వస్తే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పేసి మా దగ్గరికి వస్తారు. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ లేడీస్ అయినా, జెంట్స్ అయినా, మీకు ఏ చిన్న జాబ్ వచ్చినా, ఇక్కడ పక్కన ఫ్యాక్టరీలో జాబ్ వచ్చినా, మంచి స్కూల్లో జాబ్ వచ్చినా, మంచి ఎస్ఐగా జాబ్ వచ్చినా, ఇంకా వేరే కంపెనీలు ఎక్కడ వచ్చినా ఖచ్చితంగా మమ్మల్ని పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వమంటారు. అప్పుడు మీ యొక్క పేరు, మీ నాన్న పేరు, మీ ఇంటి పేరు కొడితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎప్పుడైనా మీరు క్రైమ్ చేసి ఉంటే, చిన్న క్రైమ్ ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అట్లా వచ్చినట్లయితే మేము మీ మీద క్లియర్ సర్టిఫికేట్ ఇవ్వము. ఇతని మీద పాలన కేసు ఉంది అంటే చాలు, ఇంకా అతనికి జాబ్ వచ్చేది. సొంతంగా మా యొక్క అత్తగారి చెల్లెలు కొడుకు వాడు మంచి ఎంసీఏ చేసినాడు. కాంపిటీషన్ గేమ్స్ ఈ యొక్క కంపెనీలకు, సాఫ్ట్వేర్ కంపెనీలకు ఏ గేమ్ వచ్చినా వాడే టాప్ వస్తున్నాడు. కానీ పోలీస్ సర్టిఫికేట్ కార్డు పోయేసరికి అతని మీద ఒక చిన్న కేసు పెట్టారనమాట. దాంతో ప్రతిసారి అతను సెలెక్ట్ కావడము, నువ్వు ఈ యొక్క జాబ్ పనికి రావని పక్కన పెడుతున్నారు అతను. సో అలాంటి ఏవి రాకుండా ఉండాలి అంటే మీరందరూ కూడా ఏమి దృష్టి పెట్టాలి? ఓన్లీ చదువు మీదనే దృష్టి పెట్టాలి. చదువు చదువు చదువు, అది తప్ప వేరే ఆలోచన అనేది పెట్టుకోవద్దు. సో ఆ విధంగా మనకి ఇప్పుడు గాంజా మీద ఎక్కువగా కేసులు పెడుతున్నారు. చిన్నపిల్లలు తెలిసో తెలియకో గాంజాని తీసుకోవడం కానీ, గాంజాని ఉంచుకోవడం కానీ, గాంజాని అమ్మడం కానీ, ఏ విధమైనటువంటి గాంజాకి సంబంధించి ఏ విధమైన కార్యకలాపాలు చేసినా కూడా అది నేరమే అవుతుంది. గాంజాయిని ఉంచుకున్నా, గాంజాయిని అమ్మినా, గాంజాయిని కొన్నా, గాంజాయిని ఏ విధంగా సహాయపడినా, ఏ విధంగా చేసినా కూడా అది నేరమే అవుతుంది. కాబట్టి దయచేసి గాంజా జోలికి వెళ్ళవద్దు. అలాగే మీకు తెలియని విషయం అంటే మత్తు పదార్థాలు అంటే గంజాయి ఒకటే కాదు, హాన్స్ ప్యాకెట్లు వేయడం కూడా నేరమే. ఒక్కసారి పోలీసులకు తెలిసి, పోలీసులకు మీ టీచర్ల ద్వారా కానీ, మీ పేరెంట్స్ ద్వారా కానీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఒక్కసారి మా పోలీసు ముద్ర వేయబడితే బాగా గుర్తుపెట్టుకోండి, హాన్స్ ప్యాకెట్లు కానీ, గంజాయి కానీ, గుట్కా కానీ ఏదైనా అదే అన్ని మత్తు పదార్థాల కిందకి వస్తాయి. పోలీసులు ఒక్కసారి మీ మీద రాజముద్ర వేసినారు అంటే మళ్ళీ జీవితంలో ప్రైవేట్ జాబ్ కానీ, గవర్నమెంట్ జాబ్ కానీ, లైసెన్సులు కానీ ఏవి కూడా మీకు ఇవ్వడం జరగదు. మంచి భవిష్యత్తు ఉంటుంది. మనకు డిగ్రీ చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి. మేము కూడా మీలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివే మేము కూడా ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఎలాంటి చిన్న కేసు లేకుండా. పొరపాటున ఎవరైనా కానీ బాబు లాస్ట్ పొరపాటున ఎవరైనా కానీ హాన్స్ బ్యాగులు వేసుకున్నట్లు నాకేం తెలిసిందంటే మాత్రం